రాజధాని అమరావతిలో మనం కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెట్లన్నిటికీ కూడా పురుగు మందు పిచికారీ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ మనం చూడవచ్చు, ఎందుకంటే నీటిని స్ప్రే చేస్తున్నారు కాబట్టి. కానీ కానీ ఇక్కడ వాస్తవానికి జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే, రాజధాని అమరావతిలో ఇప్పుడు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. కన్స్ట్రక్షన్ కానీ, అలాగే కాలువలు తవ్వే పనులు కానీ, రిజర్వాయర్లు తవ్వే పనులు కానీ, ఇలాంటి పనులన్నీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మట్టి తవ్వకం పనులు ఈ విధంగా జరుగుతున్న క్రమంలో మెటీరియల్ తీసుకొచ్చే పనుల్లో లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇవన్నీ ఎక్కువగా తిరగడం వలన దుమ్ము అయితే ఎక్కువగా లేస్తుంది. డస్ట్ ఎక్కువగా లేచి దుమ్మంతా కూడా ఈ చెట్లపైన పడుతుంది. ఈ దుమ్ము చెట్లపైన పడటం వలన చెట్ల ఎదుగుదలకి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ట్రాక్టర్తో, ఒక మోటార్ స్ప్రేతో ఈ విధంగా ఆకులపైన పడినటువంటి దుమ్ము ధూళిని ఈ విధంగా వదిలిస్తూ ఉన్నారు. నీటి ద్వారా కొడుతూ ఉన్నారు కిందకి. ఇదండి ఇక్కడ జరుగుతున్నటువంటి పని. మనం చూడొచ్చండి, రాజధాని అమరావతిలో మొక్కలకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో మనం ఇంతకుముందు వీడియోలలో కూడా చూసాం. ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలను కూడా తిరిగి రీప్లాంటేషన్ చేసి వాటన్నిటిని బ్రతికించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. చూడొచ్చండి రాజధాని అమరావతిలో మొక్కలను ఏ విధంగా సంరక్షిస్తున్నారో మనం చూస్తున్నటువంటి పనులన్నీ కూడా. E3 సీడాక్సిస్ రోడ్డు వెంబడి ఉన్నటువంటి మొక్కలు ఇవన్నీ 2014, 2019లోనే ప్లాంటేషన్ చేసినటువంటి మొక్కలు ఇవన్నీ.